6 మహిళా రెజ్లర్లు ఈ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్ళు, ఇంకా మెడల్స్ తేవాలి, దేశానికి కీర్తిని తీసుకురావాలి అని చెప్పి కసితో గ్రౌండ్లోనే రాత్రింబవలు కుస్తీ పడుతున్న యంగ్ బ్లడ్ అది. బట్ గత 3 ఏళ్ళుగా వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. అవతల వైపు ఉన్నది ఎవరో తెలుసా? 6 సార్లు ఎంపీ అయి దేశ కుస్తీ సమైక్యకి మాజీ చీఫ్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్. ఈ ఆరోపణలతో ఆ కుర్చీని పోగొట్టుకున్నాడు, రావాల్సిన టికెట్ కూడా రాకుండా పోయింది. బట్ 3 ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్న పోరాటం తీవ్రంగా ఉంటే ఆగస్టు 3న ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏం చెప్పిందో తెలుసా? బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ నిర్దోషి అని చెప్పి. మరి ఆ ఇద్దరిలో ఎవరి పోరాటం నిజంగా గెలిచినట్లు? కోర్టు ఇచ్చిన ఈ ఒక్క తీర్పుతో ఆ 6 మహిళా రెజ్లర్లు చేసిన ఈ పోరాటం వృధా అయిపోయింది అనుకోవాలా? పరువుని, ప్రతిష్టని పక్కన పెట్టి కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయకపోయినా మేము స్పోర్ట్స్ ఉమెన్స్గా ప్రూవ్ చేసుకోవాలని ఒకే కసి ఉంది కాబట్టి ధైర్యం చేసి ఆరోపణలు చేశారు, కోర్టులో తేల్చుకుంటామని సవాల్ చేశారు. ఇంకోవైపు అరెస్ట్ అయి బెయిల్పై వచ్చాక బ్రిజ్భూషణ్ సింగ్ ప్రతి వాయిదాకి కోర్టుకు అటెండ్ అవుతూనే ఉన్నారు. తను పోటీ చేయాల్సిన టికెట్ పోయింది, కుర్చీ పోయింది. బట్ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి నిన్న కోర్టు తీర్పు వచ్చే వరకు ప్రతి సందర్భంలో కూడా బ్రిజ్భూషణ్ నేను నిర్దోషిగా వస్తాను, నేను నిర్దోషిగా తేల్చుకుంటాను, నేను నిర్దోషిగానే బయటికి వస్తాను అని చెప్పి అనేక సార్లు రిపీట్ చేశారు. कोई मुश्किल नहीं था मैंने अपने आप को कभी अपराधी माना ही नहीं. ఇప్పుడు ఏమైంది? అదే నిజమైంది. నిన్న కోర్ట్ ఎగ్జాక్ట్లీ బ్రిజ్భూషణ్ నిర్దోషి అని చెప్పింది. అసలు ఈ ఇష్యూలో బ్రిజ్భూషణ్ నిర్దోషి అని కోర్టు ఎలా ప్రకటించింది? ఇంతకాలం ఫైట్ చేస్తున్న మహిళా రెజ్లర్లకు సంబంధించి వాళ్ళు చేసిన పోరాటం, ఆరోపణలు అన్నీ అబద్ధాలు అనుకోవాలా, లేక ఖచ్చితంగా తప్పించుకున్న నేరంగా దీన్ని పరిగణించాలా? నిర్దోషిగా బయటికి రావటము అనంటే పలుకుబడి ఉపయోగించడం వల్లనే వచ్చింది అని చెప్పి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇది కోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి కోర్టు పైన ఉన్న గౌరవంతో కోర్టు తీర్పుకి ఇక్కడ నేను వ్యతిరేకంగా మాట్లాడాలి అని చెప్పి వీడియో చేయట్లేదు. ఖచ్చితంగా గత 3 ఏళ్లుగా జరిగిన డెవలప్మెంట్స్, ఆ మహిళా రెజ్లర్లు పడిన బాధ వర్ణనాతీతం. ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎందుకనంటే ఈ కేసులో స్పష్టంగా కనిపించేది ఏంటో తెలుసా? ఒక్కటే, ఆ ఇద్దరిలో ఒకరు 3 ఏళ్లుగా జీవితాన్ని కోల్పోయారు. దిస్ ఈజ్ శ్రావణి, మీరు చూస్తున్నారు శ్రావణిస్ POV. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటో తెలుసా? అసలు ఈ కేసు ఎలా స్టార్ట్ అయింది, గత 3 ఇయర్స్ జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ నిన్న తీర్పు తర్వాత అసలైన ప్రశ్నలు ఏంటి అని చెప్పి. ఇది ఎవరో ఒకరిని దోషిగా నిలబెట్టి చూపించే ప్రయత్నం అయితే కాదు. ఎందుకు అని అంటే చాలామంది నిరక్షరాస్యులకి, లేదనంటే డబ్బులు లేని వాళ్ళకి, పలుకుబడి ఫైనాన్షియల్గా అన్నీ ఉన్న వాళ్ళకి కోర్టు తీర్పులు అనుకూలంగా ఎలా వస్తాయి, అన్యాయాలు న్యాయాలు ఎలా జరుగుతూ ఉన్నాయి చూపించడానికి, తెలియచెప్పడానికి చేస్తూ ఉన్న వీడియో. ఇక్కడ ఇచ్చిన తీర్పుని నేను తప్పు పట్టట్లేదు, తీర్పు ఇచ్చిన న్యాయస్థానాన్ని నేను తప్పు అనట్లేదు. జస్ట్ కోర్ట్ రికార్డ్స్, వాస్తవాలు పక్కన పెట్టి నిజం ఎక్కడ ఉందో మీరే ఆలోచించుకోండి అని చెప్పి మీ ముందు పెడుతూ ఉన్న ఒక ప్రయత్నమే ఈ వీడియో. ఎందుకనంటే ఈ కేసు కేవలం 2 వ్యక్తుల మధ్య ఒక ఫైట్ మాత్రం కాదు. ఇది దేశం మొత్తం ఎంతో ఆతృతతో చూసిన 6 పోరాటం, 3 ఏళ్ల పోరాటం. జనవరి 2023 మొదలైన ఈ నిరసన మీ అందరికీ గుర్తే ఉంటుంది. అప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా లాంటి ఒలింపిక్ మెడలిస్టులు రోడ్ల మీద కూర్చున్నారు. వాళ్ళపైకి పోలీసులు ఎంత కక్షపూరితంగా వ్యవహరించారో ఆ విజువల్స్ అన్ని ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆరోపణ ఒకటే తెలుసా? ఇక్కడ కుస్తీ సమైక్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ శిక్షణా శిబిరాల్లో, టోర్నమెంట్స్లో మహిళా రెజ్లర్స్ని వేధిస్తున్నారు, అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారు, మాకు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, మాకు అవకాశాలు రాకుండా చేస్తాను అని చెప్పి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ఆయనకి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకులు అనేకం చేశారు. మా లైఫ్ ముందుకు వెళ్ళాలి అంటే తాను ఈ పదవిలో ఉండొద్దు అని చెప్పి చాలా క్లిస్టల్ క్లియర్గా ఆ రోజే చెప్పేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ దుమారం అయింది. మీ అందరికీ ఆ విజువల్స్ ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి, స్క్రీన్ పైన నేను కూడా చూపిస్తూనే ఉంటాను. ఎందుకు అనంటే మన దేశ కీర్తిని పెంపొందించటానికి ఎన్నో
వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో డబ్బు, ఫిజికల్గా, మెంటల్గా, స్పోర్ట్సే మా లైఫ్కి అల్టిమేట్ టార్గెట్ అని చెప్పి గ్రౌండ్లోకి దిగే ఇలాంటి ఉమెన్స్కి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది నిజంగా తీవ్ర పరిణామంగా అప్పుడు దేశమంతా చూసింది. బ్రిజ్భూషణ్పై ఈ అమ్మాయిలు కేసు పెట్టాలి అన్నా కూడా, ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కినా కూడా కనీసం కేసు కాదు కదా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేకపోయారు. అంతలాగా పలుకుబడి యూజ్ చేశారు ఆ టైంలో. 6 మహిళా రెజిడర్లు ఒక మైనర్తో సహా అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని గంటలు టైం స్పెండ్ చేసి కంప్లైంట్ ఇచ్చినా సరే 2 రోజులు లిటరలీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారే తప్ప కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయలేదు. కనీసం కంప్లైంట్ కాపీని కూడా అప్పట్లో తీసుకోలేదని చెప్పి ఈ అమ్మాయిలు మాట్లాడినమాట. చివరికి ఈరోజు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు కదా. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే జోక్యం చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది మొదలు కరెక్ట్గా 3 ఏళ్ళు. ఇప్పుడు బ్రిజ్భూషణ్ నిర్దోషి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఈ ఇష్యూలో అప్పట్లో 2 వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అవేంటో తెలుసా? ఒకటి సాధారణ లైంగిక వేధింపుల కేసు, ఇంకొకటి ఒక మైనర్ ప్రమేయంతో పోక్సో కేసు. సో ఛార్జ్షీట్ దానికే పడింది. ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్ మీద ఐపీసీ సెక్షన్స్ 354, 354A, అలాగే 354D అండ్ 506 కింద ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో ఆయన మాజీ సహాయక కార్యదర్శి వినోద్ తోమార్ మీద కూడా ఈ కేసెస్ అన్నీ అప్లికబుల్ అని చెప్పి క్రిమినల్ ఛార్జ్షీట్ కూడా అప్పుడు వేయడం జరిగింది. కట్ చేస్తే ఎన్నికల ముందు 2 షాకులు వచ్చాయి. అది 24 మే అంటే ఒక 2 ఏళ్ల క్రితం. ఈ ఎంటైర్ స్టోరీలో మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడే టర్న్ అయింది. లోక్సభ ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందుగానే, అంటే ఒకవైపు ఈ ధర్నా తను పొలిటికల్గా పనికిరాడు, రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్స్ అన్ని వస్తున్న టైంలో బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న బ్రిజ్భూషణ్కి కైసర్గంజ్ సీట్ నుంచి బీజేపీ టికెట్ నిరాకరించింది. ఈ ఆరోపణలన్నీ కూడా ప్రూవ్ చేసుకొని నిర్దోషి లేదంటే అసలు తప్పే లేదు అని చెప్పి న్యాయస్థానం ప్రకటించిన తర్వాతే టికెట్ ఇస్తాము అని చెప్పి బీజేపీ అనటం, తన స్థానంలో ఒకవేళ నాకు టికెట్ ఇవ్వకపోతే తన కొడుకుకి ఇవ్వాలి అని చెప్పి కరణ్ భూషణ్ సింగ్కి బ్రిజ్భూషణ్ టికెట్ ఇప్పించుకున్నారు. సో బ్రిజ్భూషణ్ని కాదని 2009 నుంచి గెలుస్తూ ఉన్న ఒక సిట్టింగ్ ఎంపీని అప్పట్లో బీజేపీ పార్టీ చేంజ్ చేయటము అదొక పెద్ద సెన్సేషనల్, రాజకీయంగా కూడా ఒక పెద్ద డెవలప్మెంట్ అనే చెప్పాలి. సో ఈ ఆరోపణల తర్వాతనే మేము ఈ డెసిషన్ తీసుకున్నాము అని చెప్పి బీజేపీ హైకమాండ్ కూడా అప్పట్లో చెప్పింది. సో ఇదే నెలలో ఏం జరిగింది, కోర్టు బ్రిజ్భూషణ్ తోమార్ మీద అధికారికంగా ఛార్జ్ షీట్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసేసింది. ఈ ఇద్దరు నేరాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయలేదు, ఒప్పుకోలేదు అని చెప్పారు. ఇద్దరు నేరాన్ని కూడా ఒప్పుకోనే లేదు, ట్రయల్స్కి సిద్ధమైపోయారు. ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయలేదు కాబట్టి కోర్టులో ప్రూవ్ చేసుకుంటామని సవాల్ ముందు నుంచి చేస్తున్నారు, అదే కంటిన్యూ చేశారు. సో ఇంతకుముందు చెప్పాను కదా, బ్రిజ్భూషణ్ పైన 2 కేసెస్ ఫైల్ అయ్యాయి, అందులో ఒకటి పోక్సో కేసు. సో ఇక్కడ ఒక కీలక మలుపు తిరిగింది. 2025లో మైనర్ ప్రమేయంతో ఉన్న పోక్సో కేసు పోలీసులు క్లోజర్ రిపోర్ట్ తర్వాత కోర్టు మూసేసింది. ఎందుకు? ఇది చాలా పెద్ద షాకింగ్ థింగ్. ఎందుకు అనంటే ఆ మైనర్ అమ్మాయి, ఆమె తండ్రి కోర్టులో తమ స్టేట్మెంట్స్ని, బ్రిజ్భూషణ్కి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా వెనక్కి తీసుకుంటున్నాము, కంప్లైంట్స్ నుంచి మేము తప్పుకుంటున్నాము అని చెప్పి వాగ్దానం ఇచ్చారు. సో పోలీసులకి దానికి సంబంధించిన మద్దతుగా, అంటే ఆ అమ్మాయి వెనక్కి తీసుకున్నా కూడా ఒప్పించారా, లేదంటే బలవంతం చేశారా, భయపెట్టారా అని ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు అనటానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సో కోర్టు ఈ పోక్సో కేసుని కంప్లీట్గా క్లోజ్ చేసేసింది. ఇది కేవలం ఒక కేసు మాత్రమే కదా, మిగతా 6 మహిళలు కేసు కొనసాగిస్తూనే ఉన్నారు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జడ్జ్మెంట్ కేస్ డీటెయిల్స్. సో ఇక్కడ 2026లో వినేష్ ఫోగట్ తన గుర్తింపుని ఇక్కడ వెల్లడించింది. అంటే ఇందులో ఈ లిస్టులో నేను కూడా ఉన్నాను అని చెప్పి 2026లో తను ఇన్వాల్వ్ అయినట్లుగా ఓపెన్గా చెప్పింది. सुप्रीम कोर्ट की गाइडलाइन होती है कि किसी भी विक्टिम का आइडेंटिटी को रिवील ना किया जाए, क्योंकि उनकी गरिमा और उनकी मान सम्मान की बात होती है. लेकिन आज कुछ मजबूरियाँ ऐसी है कि मैं आप सबको बताना चाहती हूँ. मैं अभी नहीं बोलना चाहती थी कि कोर्ट में केस पेंडिंग है, देश के सामने सब सच्चाई आ जाएगी, लेकिन मैं बताना चाहती हूँ कि मैं उन 6 में से एक विक्टिम मैं खुद हूँ जिसने कंप्लेंट दी थी, और हमारी गवाहियाँ भी चल रही हैं. సో ఆ ఇయర్ స్టార్టింగ్లోనే ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఒక వీడియో ద్వారా మెసేజ్ పాస్ చేసింది.
తాను ఆ 6 ఫిర్యాదుదారుల్లో ఒకరిని, నా పేరును బయటకి ఇప్పటివరకు ప్రస్తావించలేదు కానీ నేను కూడా ఉన్నాను, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం లైంగికంగా వేధింపుల బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచాలి, రహస్యంగా ఆ ఇంట్రాగేషన్స్ కానీ ఎంక్వైరీ కానీ జరగాలి, కాబట్టే ఇన్నాళ్ళు తన పేరు బయటికి రాలేదు అని చెప్పి ఫోగట్ ఒక క్లారిటీ ఇచ్చింది వీడియోలో. సో మొత్తం 3 ఏళ్ల విచారణ, 32 మంది సాక్షులని కోర్టు ప్రాసిక్యూషన్ చేసింది. పిన్ టు పిన్, ఇన్ కెమెరా ఇంట్రాగేషన్, ఇన్వెస్టిగేషన్, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా జరిగింది అని చెప్పి కోర్టు డిపార్ట్మెంట్ చెప్తూనే వచ్చింది. అంటే మీడియాకి కోర్టు గదిలోకి ప్రవేశం లేదు అనేది ఫస్ట్ టైం ఈ కేసులో చెప్పిన మాట. సో ఈ కేసులో మే 2026లో ప్రాసిక్యూషన్ సాక్ష్యం ముగించేసింది. జూన్లో నిందితుల స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ అయిపోయాయి. జూలై 2న ఫైనల్గా హియరింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఇక్కడ డిఫెన్స్ వాదన ఉంది, ప్రాసిక్యూషన్ వాదన కూడా ఉంది. సాక్షుల స్టేట్మెంట్స్లో వైరుధ్యాలు, ఆరోపణలు చేయడంలో ఆలస్యం ఉంది అని చెప్పి డిఫెన్స్ వాదన, అండ్ బాధితుల సాక్ష్యానికి ఇతర సాక్షుల మద్దతు ఉంది అని చెప్పి ప్రాసిక్యూషన్ వాదన ఇక్కడ మనకు కనిపించింది. 2 వర్షన్స్ ఇవి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇలా కంటిన్యూ అవుతున్న టైంలోనే 2026 ఆగస్టు 3న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ అదనపు సెషన్స్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ ఒక తీర్పు ఇచ్చారు. అదే చాలా సెన్సేషనల్ అయిన జడ్జ్మెంట్. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్, వినోద్ తోమర్ ఇద్దరు నిర్దోషులు అని చెప్పి తను ప్రకటించడం. ఈ తీర్పు వచ్చి రాగానే బ్రిజ్భూషణ్ ఏమన్నారో తెలుసా? తనపై ఒక్క ఆరోపణ కూడా నిరూపితమైతే కఠిన శిక్షను ఎదుర్కోవటానికి నేను సిద్ధమని చెప్పి మొదటి రోజే చెప్పానని, ఇవాళ దాన్ని కోర్టు ప్రూవ్ చేసింది అన్నాడు. ఆయన లాయర్లు దీన్ని గౌరవప్రదమైన నిర్దోషిత్వం అని చెప్పి అభివర్ణించారు. సో ఫ్రెండ్స్, ఇది ట్రయల్ కోర్టులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరిగిన ఒక ప్రాసెస్. సో ఫిర్యాదుదారులు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసే హక్కు వారికి ఉంది. ఇది ఇంకా జరగలేదు. జరిగితే ఈ కథ ఇక్కడితే ఆగిపోతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనంటే వినేష్ ఫోగట్ ఆల్రెడీ తన ఒపీనియన్ని ఎక్స్లో షేర్ చేసింది. హైకోర్టుకు వెళ్తాను, నేను ఇక్కడ న్యాయవాదులతో దాని గురించి డిస్కస్ చేస్తున్నానని చెప్పింది. ఇప్పుడు అస్సలు క్వశ్చన్లోకి మనం ఒకసారి వెళ్ళాలి. సో ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఆరోపణలు నిజమైతే ఇప్పుడు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఒక శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి తమ కెరీర్ని పనంగా పెట్టాల్సి వచ్చింది. 3 ఏళ్లుగా పోరాడిన చివరికి వారికి దక్కింది ఏంటి ఇక్కడ? న్యాయమా, అన్యాయమా? సెకండ్ పాయింట్, ఒకవేళ ఆరోపణలే అబద్ధం అనుకోండి, ఆ అమ్మాయిలందరూ కావాలని పనిగట్టుకొని బ్రిజ్భూషణ్ మీద ఆరోపణలు చేశారే అనుకోండి. ఒక మనిషి 3 ఏళ్ళు దేశం ముందు నిందితుడిగా నిలబడ్డాడు. తను పోటీ చేయాల్సిన కుర్చీ పోయింది, రావాల్సిన టికెట్ పోయింది, ఇన్నేళ్లలో కాపాడుకున్న పేరు పోయింది, మంటల్లో కాలిబూడిదైంది. అబద్ధపు ఆరోపణ కూడా అంతే పెద్ద అన్యాయం కదా. ఎంత పెద్దది అంటే నిజమైన అన్యాయం అంతా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్స్లో నిజమేది అబద్ధమేది అనేది ఖచ్చితంగా మీకు తెలీదు, నాకు తెలీదు. దానికి జవాబిచ్చేది హైకోర్టు కావచ్చు లేదా రాబోయే కాలం కావచ్చు. బట్ ఒక్క విషయం మాత్రం 2 సందర్భాల్లో నిజం. 2023లో ఈ పోరాటం స్టార్ట్ అయినప్పుడు దేశ కుస్తీ ప్రపంచం అంతర్జాతీయ వేదికల మీద మెరిసేది. ఇవాళ ఎవరు గెలిచారనుకున్నా కుస్తీకి మాత్రం మిగిలింది 3 ఏళ్ల గందరగోళం, పరిపాలనలో స్తబ్దత, ఆటగాళ్ళ కెరియర్పై ఒక డార్క్ సర్కిల్. ఎప్పటికీ కూడా ఈ మచ్చ అలా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అఖాడాలో ఆ మట్టిలో కూరుకుపోయిన కొన్ని ప్రశ్నలకి జవాబు బహుశా ఎప్పటికీ దొరకకపోవచ్చు. ఈ కథని నేను నిష్పక్షపాతంగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఇప్పుడు మీ వంతు. న్యాయం అంటే ఒక్కసారి కోర్టు తలుపు మూసుకుంటే అయిపోయేదేనా కాదు కదా, అది మొదలయ్యేది అక్కడి నుంచి. మనం ఎలా గుర్తుంచుకుంటాం, ఎవరిని నమ్ముతాం అనే దాంట్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బ్రిజ్భూషణ్ నిర్దోషి అంటూ ఇచ్చిన తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్కా, లేదంటే ఫిర్యాదు చేసిన ఈ క్రీడాకారులకా? లైఫ్ అంతా పోగొట్టుకొని కెరియరే మా అల్టిమేట్ టార్గెట్ అని చెప్పి గ్రౌండ్లో ఉండాల్సిన వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగి 3 ఏళ్ల కాలాన్ని వృధా చేసుకున్న వీళ్ళకి ఎప్పటికీ న్యాయం జరుగుతుంది, లేదంటే వీళ్ళు చేసింది తప్ప? మీకేమనిపిస్తోంది? కమెంట్ సెక్షన్లో నిజాయితీగా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అండ్ ఈ దేశంలో చట్టం ఎవరికి చుట్టం కాదు అంటారు, అందరికీ న్యాయం సమానమే అంటారు. వీళ్ళకి న్యాయం జరిగిందా? బ్రిజ్భూషణ్కి న్యాయం జరిగిందా? అన్యాయం ఈ కేసులో ఎవరికి జరిగింది అనుకుంటున్నారు?
లెట్స్ మెన్షన్. ఫ్రెండ్స్, నా ద్వారా ప్రతిరోజు మీకు వస్తున్న వీడియో పైన నా టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి రీసెర్చ్ చేసి ఎవరు చేయని ఒక కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వీడియో ద్వారా రావాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి టాపిక్స్ చూస్ చేసుకొని నేను వీడియో ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమందికి సబ్స్క్రైబ్ చేయమని ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే హైప్ ఛానల్ గ్రో అవ్వటానికి హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు ఒక కొత్త కంటెంట్తో, కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరిచ్చే పుష్ ఛానల్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రాసే మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చదువుతాను. నెక్స్ట్ వీడియోస్కి దాని నుంచి వచ్చే ఇన్పుట్స్ అన్నీ కూడా నేను రిసీవ్ చేసుకొని ముందుకెళ్తాను. మీరు ఖచ్చితంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.